ఇగో నేను చెప్పినట్టుగా కేటీఆర్కు నోటీస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు కూడా కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్. నాకు తెలిసి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందైతే అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే దట్ విల్ గివ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ టు బీఆర్ఎస్ పార్టీ. జనాల్లో కవిత అరెస్ట్ అయితేనే అయ్యో పాపం అనేటువంటి మాట లేదు, ఇక కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం ఎంతో కొంత వస్తుంది. కాబట్టి ఆ ఓటింగ్ కూడా వాళ్ళకి, ఆ ఓట్ పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఉండొచ్చు గాక. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కారు చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. 1-2 ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు. టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యే ఛాన్స్. ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం. ఇదిగోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కింద చదువుదాం మనం. ఆ 8th పేజ్కి వెళ్ళిన తర్వాత, నా ఫోన్ను ట్యాపింగ్, రాధాకిషన్ రావు నన్ను ఆఫీస్కి పిలిపించుకొని బెదిరించారు, కోట్లు తీసుకున్నారు. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వాంగ్మూలం. ఇగో ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని రోజులుగా మేము చెప్తున్నటువంటి మాట, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్కి వచ్చేటువంటి అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది. ఆ నెక్స్ట్ స్టెప్కి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో వెళ్ళబోతుంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అంశం భారతదేశం అంతా చర్చిస్తోంది, అన్ని రకాల నేషనల్ మీడియా ఛానల్స్ కూడా చర్చిస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యి ఇంకాస్త ముందుకెళ్తే ఖచ్చితంగా చాలా పెద్ద మేజర్ క్రైమ్ అవుతుంది. ఇది నేను చెప్తున్నా కదా, బయట పడతలేదు, కానీ ఎంత పెద్ద క్రైమ్ అవుతుందో రానున్న రోజుల్లో మీరే చూస్తారు. రైట్, ఇక ఇన్ డీటెయిల్కి పోదాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు బిగుస్తున్నదా? త్వరలోనే ఆయనకు పోలీసులు నోటీస్ ఇవ్వబోతున్నారా అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దొంగలవో లంగలవో 1-2 ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చు, పోలీసుల పనే కదా అది అంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన కేటీఆర్ అండ్ టీంను చెర్లపల్లి జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మాటలు వింటారా, పైగా ఏముందని అంటాడా, సిగ్గుండాలే, అచ్చోసిన ఆంబోతుల్లా బరి తెగించారంటూ కేటీఆర్పై ఆగ్రహం. ఇది 8వ పేజీలు ఉన్నది, వాస్తవం అది. మేము ఆల్రెడీ చెప్పినాం, చాలా సందర్భాల్లో చెప్పిన, భార్యాభర్తల ఫోన్లు, తల్లిదండ్రుల ఫోన్లు, వంటోళ్ళ ఫోన్లు, వీళ్ళ ఫోన్లే కాదు ఇంకా చాలామంది ఫోన్లు విన్నారు పోయి. వీళ్ళు ఎంత దారుణం అంటే అవన్నీ బయటకు వస్తే నాకు తెలిసి ఈ కల్వకుంట్ల కుటుంబం మీద, లేదంటే కేటీఆర్ మీద కావచ్చు, లేదా ఆయనకి సపోర్ట్ చేసిన వీళ్ళందరి మీద ఎంత చండాలమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా. నేను చెప్పడము, మా వాళ్ళు ఎవరైనా చెప్పడమో కాదు, రానున్న రోజుల్లో అసలు వీళ్ళు ఎంత గలీజ్ పని చేశారు అనేది మీరే చూస్తారు. రైట్, వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పెద్దలు చెప్పినట్టు విన్న అధికారులు మాత్రం ప్రస్తుతం ఊచలు లెక్క పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారికి గులాబీ పార్టీ నేతలు కన్నెత్తి చూడటం లేదని కామెంట్ చేశారు. ఇది ఈ ఒక్క లైను ఏ అధికారికైనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లైను. ఎందుకు తెలుసా, ఇలా మనకు తెలిసిన లీడరు, మనకు తెలిసిన వాడు ఎవడో మన దగ్గర ఎమ్మెల్యేగానో మినిస్టర్గానో సీఎంగానో ఉన్నాడని చెప్పేసి ఇవాళ వత్తాసు పలికితే టైం మారుతుంది, ప్రభుత్వాలు మారుతాయి, వీళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారు, పాత నీళ్ళు పోతాయి, కొత్త నీళ్ళు వస్తాయి. అప్పుడు ఉంటుంది. అధికారులు ఎప్పుడు అక్కడే ఉంటారు, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎప్పుడు ఆడనే ఉంటారు. ఇవాళ అధికారం వేరే వాడి చేతిలో ఉంది కదా, ఎవరైనా కావచ్చు, అది మోడీ ప్రభుత్వమే కావచ్చు, రేవంత్ ప్రభుత్వమే కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వమే కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బై అఫీషియల్గా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసేవాళ్ళు, లేదా రేపొద్దున ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉండాలనుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభుత్వం ఇవాళ ఎవ్వందన్నా ఉండనీరు. మీరు నియత్తో పనిచేయండి, నిజాయితీతో పనిచేయండి, మీకోసం మీరు పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. అధికారంలో ఉన్నాం, ఇలా ₹1 ఇస్తాడు, ₹2 ఎక్కువ ఇస్తాడు అనే ఉద్దేశాన పనులు చేయడం మానేయండి. ఇక ఇక్కడ జరిగింది అదే. ఏంది, నిన్నటిదాకా గులాబోలు చెప్తే విని చేసిరు కదా, ఇలా గులాబోడు ఒక్కడు అలా చూస్తలేడట. రేవంత్ వార్నింగ్ ఇచ్చిన 2 రోజుల్లోనే పోలీసు వర్గాల్లో కదలిక మొదలైంది. పోలీసుల నుంచి రాజకీయ నేతలపైన అధికారుల ఫోకస్ పెట్టడంతో
ముందు కేటీఆర్ నెత్తికే ఈ కేసు చుట్టుకుంటుందా అనే చర్చ మొదలైంది. పోలీస్ ఆఫీసర్ల స్టేట్మెంట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసు ఆఫీసర్లు, రిటైర్డ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అయిపోయి నాకు తెలిసి మనోళ్ళందరికీ గట్టిగా మూడిందనే నేనైతే అనుకుంటున్నా. రైట్, ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో వారు కేటీఆర్ పేరును వెల్లడించినట్టు పోలీసుల ద్వారా తెలిసింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు సోమవారం పోలీసుల ముందు హాజరవుతున్నట్టుగా సమాచారం అందింది. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినందున ఆయనను పోలీసులు ప్రశ్నించే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉండనున్నాయన్నది పోలీసుల వాదన. అంతే కదా, మరి ప్రభాకర్ రావు కదా మెయిన్, అన్నిటికీ మెయిన్ ఆయన అయినప్పుడు ఆయన్ని ముందు తీసుకొచ్చి లోపల పడేస్తే మిగిలిన అన్నీ వస్తాయి కదా. ఆల్రెడీ నిన్నో మొన్నో నేను స్పెషల్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా చెప్పిన, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, తర్వాత లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో మనకు బయటికి రాని కొంతమందిని కూడా అరెస్ట్ చేసిర్రు. సో వాళ్ళని అరెస్ట్ చేసి 4 గుద్దులు గుద్దిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన మాట, మాకు ప్రగతి భవన్ నుంచి సీరియస్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఏయ్ చేయండిరా భయ్ అంటే మేము చేసినాం. ఇగో ఇదే స్లాంగ్లో వాళ్ళు చెప్పారట, చేయుర్రా భయ్ అంటే మేము చేసినాం, మాదేం తప్పున్నది అని అన్నారు. మెయిన్ ఎవర్రా అంటే కేటీఆర్ పేరు చెప్పారు, తర్వాత సంతోష్ పేరు చెప్పారు, తర్వాత మన కేసీఆర్ పేరు చెప్పారు. ముందు చూపుతోనే రేవంత్ కామెంట్స్, అవసరమైతే అరెస్టు వరకు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు తిన్న వ్యవహారాన్ని వదిలేది లేదని, అవినీతిపై విచారణ జరిపిస్తామని, తిన్నది కక్కిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ వ్యాఖ్యానించారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్ వైట్ పేపర్ను అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేయడంతో పాటు జ్యుడిషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కేటీఆర్ అండ్ టీంకు చెర్లపల్లి జైల్లో చెప్పకూడదు తప్పదనే వ్యాఖ్యలు సైతం ముందు చూపుతోనే చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారితో ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడిన సమయంలో వ్యాఖ్యానించారు. ఈ లైన్ గుర్తుపెట్టుకోరు రబ్బా. యూఎస్ నుంచి మాట్లాడాడు అంటే మొన్న రోజు ఫోన్ చేసిండు, నన్ను ఎవడు పట్టుకోవద్దు, నన్ను ఎవడు అరెస్ట్ చేయొద్దు, మనం పోలీసులం, నువ్వు నేను ఒక బెంచోళం, నువ్వు నేను చదువుకున్నాం, మనం కాకి బట్టలు వేసుకుంటాం అని పెద్ద పుడింగి మాట్లాడిన ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో యూఎస్ నుంచి, ఆ క్యాండిడేట్ ఆ రోజు మాట్లాడుతూ చెప్పిన మాట్లాడనమాట. ఇవన్నీ మనం పోలీసులం అబ్బా, ఇప్పుడు గవర్నమెంట్ మీకు చెప్తుంది, అప్పుడు గవర్నమెంట్ నాకు చెప్పింది, అందుకే మనం ఇట్లా అనుకుంటామా, ఇట్లా చేసుకుంటామా అనేటువంటి మాట్లాడుకున్నాడు మనడు. సో ఇప్పుడు అదే దానికి ఈ స్టేట్మెంట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా క్యూరియస్గా ఉన్నాడు ఈ కేసులో. ఎట్లా రేవంత్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట, రేవంత్కి ఇది ఇయాల్టి పాకనో ఇయాల్టి కోపమో కాదు. ఓట్ ఫర్ నోట్ కేసు ఏదైతే ఉందో ఆ రోజుకెళ్ళి రేవంత్కి బాగా మంట, ఆ మంట అంతా నాకు తెలిసి ఇప్పుడు బయటకు కక్కిస్తాడు. అండ్ 97,743 కోట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 97,000 crores అంటే ఇంకొక 200 మేబీ ఇంకొక 1,300 చిల్లర కోట్లు యాడ్ చేస్తే, ఐఎమ్ సారీ 2,300 కోట్లు యాడ్ చేసేస్తే ఇట్ ఈస్ 1,00,000 crore rupees, 1,00,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం మీద ఖర్చు పెట్టింది. సరే, తీసుకొచ్చిన అప్పు 97,000 కోట్లు అనేటువంటిది తీసుకొచ్చినటువంటి అప్పు 2 సంస్థల దగ్గర తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ 2 సంస్థల దగ్గరనే 97,000 కోట్లు తీసుకొచ్చారు కదా. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు కంపెనీలకు మనకు ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థలకు కట్టినటువంటి కరెంటు బిల్లులు కలిపితే 1,30,000 కోట్లు దాటిపోయింది కాళేశ్వరం మీద పెట్టినటువంటి బడ్జెట్ ఈ రోజు వరకు. చూద్దాం, రేవంత్ నిజంగానే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడై, రేవంత్ గవర్నమెంట్లో నిజంగానే ధైర్యం ఉంటే ఎన్ని పూర్తి వాస్తవాలతో ప్రజల ముందు పెడితే కనుక నాకు తెలిసి అంతకంటే బిగ్గెస్ట్ సక్సెస్ రేవంత్ విషయంలో ఇంకోటి చూడం మనం. ఎలాగో పోలీసుల ముందు ప్రభాకర్ రావు హాజరవుతున్నందున అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, ఏమేమి ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఎంత కాలం పాటు సంభాషణలు విన్నారు, వాటిని తిరిగి ఎవరికి అందించారు అనే విషయాలన్నింటినీ పోలీసులు రాబట్టనున్నట్టు ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో కేటీఆర్ పేరు ఉన్నట్లు పోలీసులు అధికారికంగా చెబుతుండటంతో ప్రభాకర్ రావు నోటి వెంట ఎలాంటి ధృవీకరణ వస్తుందన్నది కీలకంగా మారింది. ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాతే కేటీఆర్కు నోటీసులు ఇస్తారా, లేక ప్రశ్నిస్తున్న సమయంలోనే జారీ చేస్తారా, లేదంటే మరింత దర్యాప్తు చేసిన తర్వాత చేస్తారా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీళ్ళు దొంగ పాస్పోర్ట్లు చేసుకొని, లేదా మేము కూడా మాకు కూడా కరోనాలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, క్యాన్సర్ ఉన్నదని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా దేశం వదిలేసి పోతారా, చూడాల్సినటువంటి అంశం ఇది.
ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయితే చేస్తారు భయ్, దాంట్లో అయితే డౌట్ లేదు. అవసరమైతే అరెస్ట్ వరకు. రాష్ట్ర రాజకీయాల్లో ఏప్రిల్ నెలలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ అటు పోలీసు వర్గాల్లో ఇటు బ్యూరోక్రాట్ల మధ్యన జరుగుతున్నది. బ్యూరోక్రాట్లు అంటే మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అనమాట. ఐఏఎస్ ఆఫీసర్లు మెయిన్గా, ఐపీఎస్ కంటే కూడా. బీఆర్ఎస్కు చెందిన కొందరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారని, అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లే ఛాన్స్ ఉందనేది వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అండ్ టీం తప్పు చేసిందని, జైలుకు వెళ్ళక తప్పదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏం జరగబోతుందనేది పోలీసు ఉన్నతాధికారులు బ్యూరోక్రాట్లకు ఒక మేరకు స్పష్టత ఉన్నది. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు లభించినందునే సీఎం ఆ విధంగా కామెంట్ చేశారనేది వీరి వాదన. రానున్న రోజుల్లో పొలిటికల్ లీడర్ల అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారంతో పాటు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు వారిని పోలీసులు వేధించడం, బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా ఫండింగ్ చేయించడం సైతం గులాబీ లీడర్ల ఆదేశాల మేరకే జరిగిందని విచారణలో ప్రణీత్ రావు, రాధాకిషన్, భుజంగ్, తిరుపతన్న చెప్పారు. ప్రగతి భవన్ నుంచి వెళ్ళిన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్టు వీరిని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంగాను వారిలో కొందరు ఇచ్చిన స్టేట్మెంట్లో రికార్డ్ అయింది. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలను వాట్సాప్, సిగ్నల్ తదితర మొబైల్ యాప్ల ద్వారా ఇచ్చేవారని వెల్లడైంది. వాట్సాప్, సిగ్నల్, రైట్, గుర్తుపెట్టుకోండి ఈ రెండు యాప్స్. వాట్సాప్, సిగ్నల్ చాటింగ్ డేటాను ఒక మేరకు పోలీసులు సేకరించినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలు జరగడానికి ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్కు మింగుడు పడని అంశంగా మారింది. నోటీసులు, అవసరమైతే అరెస్టులు లాంటి చర్యలతో పాటు ఆ పార్టీ మరింత డిఫెన్స్లో పడే ఛాన్స్ ఉన్నది. ఇగో దీన్ని మేజర్గా ఈ అంశం పక్కదో పట్టించేందుకు మాత్రమే మన డివర్షన్ పాలిటిక్స్లో క్రేజీ స్టార్ అయినటువంటి డివర్షన్ స్టార్ మన కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రైతులు గుర్తొచ్చారు మా స్టార్కి. ఇవాళ గుర్తొచ్చారు మా రైతులు కావచ్చు, లేదా నీళ్లు లేని ఏరియాలు కావచ్చు, లేదంటే రైతులు ఆగమవుతున్నటువంటిది కావచ్చు. మా ఈ దొంగ కేసీఆర్ సార్ ఎన్నిసార్లు రైతులకి బీమా ఇచ్చిండు, ఎన్నిసార్లు రైతులు వేసినటువంటి పంటను కొన్నాడు, ఎన్నిసార్లు మద్దతు ధర ప్రకటించిండు, ఎన్నిసార్లు వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ పంట బీమాని కానీ లేదంటే న్యాయంగానే చేసిండు. రాష్ట్రం అంతా కేవలం వరి తప్ప ఇంకేం పండియద్దని చెప్పేసి ఆర్డర్లు వేసినటువంటి మా ఈ దొంగ దొర ఇవాళ రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండు? ఇగో ఈ అంశం వల్లనే. ఇదే మేజర్ అంశం ఇవాళ తెలంగాణలో. ఏ మాట కామాట రేపో ఎల్లుండో మాపో అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా. పెద్ద ఎత్తున జనాల్లోకి పోవాలంటే కవిత అరెస్ట్ అయితే ఒక్కడు పాపం అనలేదు. కేటీఆర్ ఇంకొకరు అరెస్ట్ అయితే కనీసం ఎవడో ఒకడు మమ్మల్ని పాపం అంటాడు అనే ఉద్దేశం మీద మాత్రమే రోడ్ల మీదకి వచ్చింది ఇవాళ. ఈ డ్రామాలన్నీ అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు భయ్? ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందో రేపో ఎవడో ఒకడు అరెస్ట్ అయితే మమ్మల్ని కనీసం ఎవడో ఒకడు పాపమని 10 ఓట్లు మా ముఖాన పడేస్తారేమో అనే ఉద్దేశం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ పార్లమెంట్ ఏ సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ కనీసం కాంపిటీషన్లో నిలబడే ఛాన్స్ కూడా కనబడతలేదు. ఈ కాంపిటీషన్లో కూడా లేనటువంటి టైంలో కనీసం ఈ సింపతి అయినా వాళ్ళకి పనికొస్తుందేమో అనేటువంటిది వాళ్ళ ఏదో అత్యుత్సాహమైనటువంటి చర్య కింద మాత్రం నాకు కనిపిస్తుంది.